స్వామిశనం స్వామిశనమేప త్రిబుల్ రెమెడీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనము సొంతింటి కళ ఎలా నెరవేరుతుంది, సొంతింటి కళ ఎలా వస్తుంది. ఎంత డబ్బున్నా ఏదున్నా కూడా సొంతింటి కళ నెరవేరదు. మన డబ్బున్నా కూడా ఇల్లు కొనుక్కోలేకపోతుంది, ఇల్లు కట్టుకుని మళ్ళీ వేరే విధంగా వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి సొంత ఇల్లు కళ నెరవేరాలంటే ఏం చేయాలి? మనం బ్యాంక్ లోన్స్ పెట్టుకున్నారు సొంత ఇంటి కోసం సక్సెస్ కావడం, కొంతమంది 10 days లేదు, కొంతమంది నెలలు తిరిగినా కావు. ఇవన్నీ ఏం చేసేది సొంత ఇంటి కళ మనకు నెరవేరుతుంది చెప్పుకుంటాం. ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం. స్వామీశ్వర సురమూర్తి అర్చన ఆర్యవేణి కొద్దిభావం ఎరుమేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశ అనే హరిహసుతన జ్యోతి స్వరూపణ రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమః వల్లభాయ నమో శ్రీ స్వామి శరణమేవ. అయితే సొంతింటి కళ, బ్యాంక్ లోన్స్ ఉన్నా ఏది కూడా సొంతింటి కళ నెరవేరకపోతే కష్టం. సొంతింటి కళ మనకు ఆ గ్రహాలు మనకు అనుకూలించకపోతే కష్టమవుతుంది. యోగం లేకపోతే, సొంతింటి కళ యోగం లేకపోతే మనకు ఆ యోగం రాదు. అదేవిధంగా శివపురాణంలో మన సొంతింటి కళ గురించి పరమేశ్వరుడు మనకు చెప్పారన్నమాట. పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు శ్మశానంలో కానీ హిమాలయాల్లో ఉన్నప్పుడు, మంచు కొండలు ఉన్నప్పుడు మనకు అందరికీ ఇల్లునే మనకు లేదు అనేసి పార్వతీ మాత అంటే, మనకు అది ఉన్నా రాదు, ఎందుకు మనకి ఇది హ్యాపీగా ఉన్నాం కదంటే, లేదు ఇల్లు కావాలి అనుకుంటే మామూలుగా రఫ్గా చెప్పేస్తున్నాను. ఓకేనా? కావాలి అని అమ్మవారు అడిగితే స్వామివారు సరే అని దేవఋషిని పిలిపించేసి ఆ ఇల్లుకు అలాంటి ఏదైతే గృహానికి సంబంధించిన సిస్టమ్ అంతా రెడీ చేయమని పెద్ద కోటగా రెడీ చేసేసారు. దేవతలు అందరూ కూడా గృహప్రవేశం పిలిచేసారు. అందరూ కూడా గృహప్రవేశం ఇలాంటి బ్రాహ్మణుడు కావాలి కాబట్టి రావణ బ్రహ్మ వచ్చేసి గృహప్రవేశం చేయించేసారు. తర్వాత అందరికి దక్షిణ తాంబూలు ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఎవరైనా అయ్యగారులో గృహప్రవేశం చేసిన పూజ కార్యక్రమం అయిన తర్వాత అప్పట్లో వారు అడిగింది ఇవ్వాలన్నమాట. అలాంటిది చేస్తుండే మనకి ఇప్పుడు తోచింది ఇస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు అడిగింది ఇస్తుండే. సరే, అయితే రావణ బ్రహ్మ అంటే మొత్తం స్వర్ణ మందిరం అనమాట. ఇంత కోట ఇదంతా కావాలని ఆయన అదే విధంగా అడిగారు అనమాట. అప్పుడేం చేసాడు పరమేశ్వరుడు ముందే చెప్పానుగా మనకు పట్టుకుని మనకు ఉంటుందని. అది అప్పుడు అతను చేసి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోతారు, ఇక మంచి కొండలకి వెళ్ళిపోతారు. ఓకే, ఇది మనకు యోగం లేకపోతే అట్లా అవుతుందని చెప్పడం అనమాట. ఓకే, ఆ యోగాన్ని ఎలా తెచ్చుకోవాలి, సొంతింటి కళ ఎలా నెరవేరుతుంది. సొంతింటి యోగం లేకపోతే బ్యాంక్ పరంగా లోన్స్ పెట్టినా రావు. కొన్ని లక్షల ఎన్నున్నా కూడా ఒకసారి డబ్బు ఉన్నా కూడా మన సొంత ఇల్లు ఇష్టమైన ఇల్లు కట్టుకోం. ఏదో రాజకోటలకు ఇంద్రభవనం లేకనే కట్టుకోవాలి, మంచి పెద్దగా కావాలనుకోవాలి. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ అలా అనుకోకండి, మంచి పెద్ద విల్లాసే కావాలనుకోండి. అలాంటివి అనుకొని ముందుకెళ్ళండి, రెమెడీ చేయండి. సక్సెస్గా మనకు సొంతింటి కళ నెరవేరిపోతుంది. కొంతమంది బ్యాంక్ లోన్స్ పెట్టుకుని బ్యాంక్ లోన్స్ కావు, ఇంటి కోసం ఫెయిల్ అవుతుంటాయి. కొంతమందికి యోగం ఉండాలి 10 రోజులైనా అయిపోతుంది, లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఉన్నా కూడా 5-6 సంవత్సరాలు ఉన్న తర్వాత బ్యాంక్ పాలైపోతుంది. బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. అమ్మ మనకు యోగం ఉన్నా కూడా కొన్ని రోజులు ఉన్న పవర్ ఉండి మళ్ళీ అది కాగానే మళ్ళీ వేస్ట్ అయిపోతే మళ్ళీ బ్యాంక్ సీజ్ చేసి దాన్ని ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మన ఇంట్లో గృహంలో ఉండి కూడా మన సస్యశ్యామలంగా ఆనందంగా డబ్బు సంపద ఐశ్వర్యంతో కలకలాడుతూ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇల్లు అనేది మనకు దక్కాలంటే ఒక చిన్న రెమెడీస్ ద్వారా మనం ఆ ఇంటిని గృహ యోగాన్ని పొందొచ్చు. ఓకేనా? ఏం లేదు, ఈ 2 విషయాలు చూడండి. మనం ఏమేమి చేసేసాము, ఒక గోధుమ రవ్వ తీసుకున్నాము, ఉప్మా తయారు చేసాం కదా, ఆ గోధుమ దవ్వ. ఇదేమో మిశ్రీ, పటికి బెల్లం అంటారు. మిశ్రీ అంటే మిశ్రీ ఉంటుంది కదా, మనము కడి చక్కెర అంటారు, దేవుడికి నైవేద్యం ఎక్కిస్తాం కదా, అది కడి చక్కెర తీసుకోవాలి. ఓకేనా? తీపిగా ఉంటుంది. ఓకేనా? ఇది ఇలాంటి కడి చక్కెర తీసేసుకొని మొత్తం దీన్ని మనం పౌడర్గా వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకోవడము, లేకపోతే మన చేతితోటి దాన్ని క్యాష్ చేసేసి మొత్తం పౌడర్గా తయారు చేసేసుకొని ఇలాంటి గోధుమ రవ్వలో మిక్సీ చేసేసి దీన్ని వీలైతే మంగళవారం రోజు, ఆదివారం రోజు, లేకపోతే బుధవారం రోజు, ఇవి మన దేవత వృక్షాలు ఉంటాయి కదా, మనకు రాగి చెట్టు అని, మర్రి చెట్టు అని, మేడి చెట్టు అని దేవత వృక్షాలు ఏమున్నా కూడా, పిల్వ చెట్లు ఉంటే ఆడ చీమలకి వేసేసేయాలి. అది ఉంటాయి మన ఏ చీమలైనా సరే అవి తినడం వల్ల, ఆహారాన్ని మనకు అందించడం వల్ల, అవి ఆ చీమలకు మనం వేయడం వల్ల అట్లా మనము వేస్తూ వెళ్తుండాలి. ఒక 2-3 నెలలు అలా వేస్తుండండి. అనుకోకుండా మనకు ఆ రెమెడీ ద్వారా ఏ మనసుతో మీరు ఏం కోరికతో అనుకుంటున్నారో ఆ కోరిక అనుకుంటేనే మనం చేస్తుండాలి. మీ బ్రెయిన్ ఎక్కడ పెట్టి ఏదో మాట్లాడుతూ ఏదో చేస్తూ ఏదో ఆలోచనతో మీరు మామూలుగా ఏదో చేసినామా అన్నట్లు కాదు. ప్రేమ పరంగా అవసరమైతే ఫోన్ ఆఫ్ చేసి పక్క పెట్టేసి
ఎవరి ఆలోచనలు ఏది గొడవ పడ్డ ఆలోచనలు, వీళ్ళు చేసిన ఆలోచనలు అవేం రానియకూడదు. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం మీ బ్రెయిన్‌లో తీసుకొని బ్రెయిన్ మొత్తం చెత్త రెడీ చేసుకొని, బ్రెయిన్ మొత్తం వేరే టెన్షన్స్‌తోటి పెట్టుకొని ఇది రెడీ చేసి అట్లా కాదు. బ్రెయిన్ ఏకాగ్రతగా ఉండాలి. ఇవన్నీ అప్లై చేసుకోవాలి. ఏకాగ్రతగా చూస్తూ, మన సంకల్పంతో, మంచి మూమెంట్ తోటి అప్పుడు మనం ఇది రెడీ చేస్తూ, అప్పుడు మనము ఏదైతే మనం చీమలకేస్తే అవి ఎప్పుడైతే ఆహారాన్ని తింటాయో, నువ్వే మనసుతో వేసినావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వేమనుకుంటున్నా గృహం కావాలి, గృహయోగం జరగాలి అని ఎట్లా నువ్వు చేస్తున్నావో అది తిని ఆ గృహయోగం నువ్వైతే మనసుతో వేసినావో వాళ్ళ చీమలకు అర్థమై అలాంటి గృహం నీకు నెరవేరుతుంది. గురుగారు చీమలకు వేయాలంటే సర్పాలు గృహాలు కట్టుకోవు, పుట్టలు కట్టవు. ఈ చీమలు పుట్టలు కడితేనే, అంటే మట్టితోటి పుట్టలు రెడీ చేస్తేనే అందులో సర్పాన్ని నివసిస్తాయి. అదేవిధంగా మనకు అవిట్లకి వేస్తేనే మన గృహయోగం అనేది సర్పాలకి వివిధ నాగదేవతలకి అలా గృహం నిర్మించి ఇచ్చారు. మనకెందుకు ఇవ్వరు? అందుంచే వారు ఉండడానికి నిర్మించి ఇచ్చారు. మనం కూడా ఉండడానికి కూడా పరమేశ్వరుడు మనకు నిర్మాణానికి సంబంధించిన ఏర్పాటు చేస్తారు. ఇది చేయడం వల్ల సక్సెస్గా ఉంటుంది అన్నమాట. అది చేయండి, అన్ని విధాలుగా సక్సెస్. మీకు గృహయోగం అతి శీఘ్రంగా ఇష్టమైన గృహం, ఆనందమైన గృహం, చాలా పెద్ద విల్లా లాంటి గృహాలు మీ అందరికీ రావాలని కోరుకుంటూ మీ శివనరసింహ స్వామి శరణమయ్యప్ప.